నమస్తే అండి, అంత బాగున్నారా? నేను మీ నగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, వ్లాగ్ మాత్రమే. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర సిరీస్లో భాగంగా మహారాష్ట్రలో మనకి ఎల్లోరా కేవ్స్కి దగ్గరలో ఉన్న హనుమాన్జీ టెంపుల్కి అయితే వచ్చినాము. సరే, హనుమాన్జీ టెంపుల్ అన్ని ఊర్లలోనూ ఉంటాయి కదరా, ఎందుకు ఇది అంత స్పెషల్ అంటే ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడంట అండి. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే రామరావణ యుద్ధం తర్వాత హనుమంతుడికి అలసట వచ్చి ఆయన రాముడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ పడుకున్నారు అని స్థల పురాణం చెప్తారు. ఇంకా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. లోపలికి వెళ్ళి ఎలా ఉంటాడో చూసేద్దాం పదండి. మరి లోపలికి కెమెరా అలో ఉందో లేదో కూడా తెలీదు. నా వెనకాల ఇదిగో ఇదే మందిరం ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హనుమాన్ మందిరము. వెళ్ళి చూద్దాం పదండి. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ చాట్ స్టాల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగుంది ప్లేస్, విజిట్ చేయాల్సిన ప్లేసే, వచ్చి చూడండి. ఇదే భద్రమూర్తి ఆంజనేయ స్వామి టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్కి చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ టెంపుల్లో ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేశారు. అంతకుముందు ఎవరెవరు చేశారు అన్న చరిత్ర మనకు ఎక్కడా చూపించలేదు, కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాళ్ళ హయాంలో ఈ స్వామికి విశేషమైన పూజలు జరిగేవంట. శ్రీరామనవమి అలాగే హనుమాన్ జయంతి టైంలో. ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు కూడా ఈ టెంపుల్లో పూజ చేశారంట. ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ మొఘళ్ళ చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత ఈ టెంపుల్ని కూలగొట్టారంట. ఈ టెంపుల్లో ఉన్న స్వామి స్వయంభూ కాబట్టి వాళ్ళకు దొరకలేదు. ఆ తర్వాత 1960లో ఈ స్వామిని మళ్ళీ వెలికి తీసి ప్రస్తుతం ఉన్న గుడి తీశారంట. ఇక్కడ చూడండి, శని మహాత్ముడు ఉన్నాడు. ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి టెంపుల్లో శని మహాత్ముడు ఖచ్చితంగా ఉంటాడండి. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామికి తప్ప ఇంకెవ్వరికి కంట్రోల్ అవ్వడు కాబట్టి ఖచ్చితంగా శని మహాత్ముడు ఉంటాడు. ఆ శని మహాత్మునికి ఖచ్చితంగా తైలాభిషేకం చేస్తారండి. శని మహాత్ముడు ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో ఉంటారు మనం గమనించుకుంటే. చూడండి, ఈయనే పడుకొని ఉన్న స్వయంభూ భద్రమూర్తి ఆంజనేయ స్వామి. ఇలాంటి ఆంజనేయ స్వాములు మన భారతదేశంలో మూడు ఉన్నాయంట. ఒకటి ప్రయాగ్రాజ్లో, 2 మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఉన్నది 2వది అనుకోండి, మధ్యప్రదేశ్లో ఉన్నది 3వది, అలాగే ప్రయాగ్రాజ్లో ఉన్నది 1వది. సో వీళ్ళు స్వయంభూ మూర్తులు, ఈ ముగ్గురు స్వయంభూ ఆంజనేయ స్వాములు. ఈ ఆంజనేయ స్వామి మొఘళ్ళకు ఎందుకు దొరకలేదంటే ఆయన స్వయంభూ మూర్తి ప్లస్ ఏదో రాయిలాగా వాళ్ళకి కనిపించారంట. అందుకే వాళ్ళ చేతిలో ఈ స్వయంభూ మూర్తి భిన్నం కాకుండా ఇప్పటికీ మనం దర్శించుకోవడానికి మిగిలారండి. ఇదో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే మళ్ళీ 1960లో గుడి పునర్నిర్మాణం చేసిన వాళ్ళు. వాని యొక్క ముఖ వర్చస్సులో అర్ధనిమీళ నేత్రం ఉంటాడు. పరమశివుని కూడా ఇట్లే కూర్చుంటాడు. రుద్రాంశ సంబుతుడే కదా. ఇందాక విన్నారుగా, ఈయన ధ్యానంలో కూర్చున్న ఆంజనేయ స్వామి. రామరావణ యుద్ధం తర్వాత యుద్ధంలో శ్రీరాములు వారిని ఈయన గెలిపించిన తర్వాత ఈయన సహాయంతో, ఆయన పరాక్రమంతో శ్రీరాములు వారు గెలిచిన తర్వాత కొన్ని ఏళ్ళ తరబడి, అంటే ద్వాపర యుగం ఎండింగ్ వరకు ఈయన ఇలాగే ధ్యానంలో కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి శ్రీకృష్ణుల వారిని కలిశారు, అది జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. ఇప్పటికీ ఆయన చిరంజీవి కాబట్టి ధ్యానంలోనే ఉన్నారు. ఇంకా ఈయన వీర హనుమానుడు, బజరంగబలి. ఈయన వీరంగం చేశారనమాట. మన రామరావణ యుద్ధంలో శ్రీలంకలో రావణుడిని ఓడించడానికి వీర విహారం చేసి ఆ రాక్షసులందరినీ చంపేశాడండి. ఆ పోజు ఇది. 1920 తర్వాత ఈ టెంపుల్ని మళ్ళీ పునరుద్ధరించారు. ప్రస్తుతం ఇప్పటికీ నిర్మాణం జరుగుతుందండి. చేయిస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నారు.
కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఒక 6 మంత్స్ పట్టొచ్చు. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. అంటే ఇక్కడ శ్రీరామనవమి అలాగే హనుమాన్ జయంతి ఈ ఉత్సవాలన్నీ జరుగుతాయని చెప్పాను కదా, ఆ ఉత్సవాల్లో స్వామివారి ఉత్సవాలు జరగడానికి భక్తులు ఉండడానికి కట్టిన ఇక్కడ షిరిడీలో ఫ్రీ మీల్స్ అవైలబుల్, అంటే దేవస్థానం మీల్స్ ప్రసాదాలయం అవైలబుల్ ఉందండి. ఇక్కడ ఫ్రీ మీల్స్ ఉంటుంది, అలాగే టోకన్స్ తీసుకోవాలన్నమాట ఫ్రీ మీల్స్కి. అంతేకాదు ఇక్కడ 50 రూపీస్ టోకెన్ 30 రూపీస్ టోకెన్ కూడా ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఎవరు అవైలబిలిటీని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు. 50 రూపీస్ 30 రూపీస్ టోకెన్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ టోకెన్స్ వచ్చేసి పెద్దోళ్ళకి 50, చిన్న పిల్లలకి 30 అనమాట. అదేదో స్పెషల్ సీటింగ్ టోకెన్స్ అని అంటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మేము స్పెషల్ సీటింగ్ టోకెన్సే తీసుకోవాలనుకుంటున్నాం. లోపలికి వెళ్ళి